ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మనం మ్యారేజెస్ గురించి చాలా వీడియోస్ చేసాం. అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవ్వడానికి అమ్మాయిలు దొరకట్లేదు అనేసి, అంటే 30 దాటిన అబ్బాయిలకి 30+ వాళ్ళకి కూడా చాలా అరుదుగా ఉన్నారనేసి అలా ఆలోచించి ఈ క్రమంలో ఒక దగ్గర అంట ఇద్దరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అన్ని ఫ్లెక్సీలు గిక్సీలు అసలు అంతా హంగామా రెడీ అయిపోయింది పెళ్లికి. ఎవరికో ఏదో న్యూస్ ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ఇద్దరు అమ్మాయిలు మైనర్స్ అని తెలిసి అక్కడ పెళ్లి పెటాకులు అయిపోయింది. అంటే ఎలా అసలు ఇద్దరు అమ్మాయిలు ఎలా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నారు? ఇంకో దగ్గర చూసుకుంటే ఇలాగే సేమ్ మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు అతన్నే ప్రేమించారు, పెళ్లి కూడా జరిగింది. అక్కడ ఇద్దరు మేజర్లు కాబట్టి ముగ్గురు, అది ఓకే సాఫీగా జరిగింది. ఆడపిల్లలు కూడా అసలు ఎట్లా ఇద్దరు కలిసి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం, ఒక పక్కనేమో అబ్బాయికి అమ్మాయిలు దొరకట్లేదు పెళ్లి చేసుకోవడానికి కదా. ఇది నవ్వాలో ఏడవాలో అర్థం కాని స్థితి. అతను ఎవరో కంప్లైంట్ ఇచ్చి మంచి పని చేశాడు. ఇద్దరు మైనర్లను తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం ఏంటి చెప్పండి. అంటే ఈ వయసులో పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు అన్నిటికీ కూడా. మేజర్లు అయినంత మాత్రాన అదేమంత పెద్ద వయసు కిందకి రాదండి అది. ఒకవేళ 25 ఏళ్ళు ఉన్నా సరే మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరికి ఉంటున్నాయి. ఇప్పుడు బీటెక్లు చదివేస్తున్నారు, జాబులు చేస్తున్నారు, ఎంతో కొంత శాలరీ తీసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు డ్రెస్సింగ్ పబ్బులు అవి ఇవి చూసుకుంటున్నారు. కానీ మైండ్ ఎక్కడ మెచ్యూరిటీగా ఉంటుంది వీళ్ళకి? ఉండటం లేదు. ఆలోచిస్తే కదా, ఆలోచిస్తే నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఎలాగ స్టెప్ తీసుకోవాలనేది అర్థమవుతుంది. అసలు ఆలోచన శక్తే ఉండటం లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలాంటి డ్రెస్సులే, అలాంటి బిహేవియర్సే అన్నీ అలాగే ఉంటున్నాయి ప్రతి ఒక్కటి కూడా. డబ్బులుంటే కారు కొనేసుకోవడం, కారులో వెళ్ళిపోవడం, ఇంకేం తెలియదండి వాళ్ళకి. అంత పెట్స్ లాగా తయారవుతున్నారు. ఇంకా మైనర్ల విషయాలకు వస్తే వాళ్ళకి ఇంకా అసలు ఇంకేం తెలియదు ప్రపంచం. అంటే ఈ మేజర్లైన వీళ్ళకి ఆ మైనర్లకి పెద్ద తేడా ఏమి లేదు. ఏదో చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు ఇంకా చదువులు కంప్లీట్ కాలేదు. అదే స్థితిలో ఉంటున్నారు అమ్మాయిలు. అసలు అబ్బాయిల కంటే అమ్మాయిలు మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ అని చెప్తారు. వాళ్ళకంటే వీళ్ళు ఒక 5 years ముందు ఆలోచించగలిగే ఆలోచన శక్తి అమ్మాయిలకి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టే పాతకాలంలో పెళ్ళిళ్ళకి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉండేది, 10 ఏళ్ళన్నా కనీసం అని చెప్పేవారు. అందుకే అంత గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసేవారు అని అంటారు. మరి అదంతా ఎక్కడికి పోయింది ఇప్పుడు? అంటే ఏంటంటే ఆలోచించటం లేదు. ఆలోచిస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు మైనర్ అమ్మాయిలు వాళ్ళు ఆశపడతారు దేనికైనా సరే, ఏదో ఒక మాటలకి అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళు పెళ్లికి ఒప్పుకొని ఉంటారు. ఎలా ఫ్లెక్సీల దాకా వెళ్ళిపోయింది. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి అన్ని చేసి పెళ్లి కార్డు అయితే విచిత్రమైన పెళ్లి కార్డు అనమాట. అబ్బాయి పెళ్లి కొడుకు ఇద్దరు పెళ్లి కూతుర్లు. అంటే వాడికి లేదా విచక్షణ? వాడు పెద్దవాడు అయి ఉంటాడుగా, మరి అలా ఎలా చేశాడు? అడిగే ఉంటుంది మేడం. ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు కదా, వస్తున్నారు. అది మైనర్లు చాటును చేసుకోవాలి అనుకోకుండా ఫ్లెక్సీలు పెట్టడము, జనాన్ని పిలవటం, అంటే అదేదో మారుమూల కుగ్రామం ఏదో అయి ఉంటుంది. అక్కడ అంతగా జ్ఞానం లేని జనమేమో మరి. అసలు ఈ రోజుల్లో ఆ బంగారు తల్లులు చక్కగా చదువుకుని 2 ఏళ్లకి ఇద్దరు చక్కగా వెళ్ళవలసిన అమ్మాయిలు, 2 కుటుంబాలను బాగు చేయాల్సిన అమ్మాయిలు, అసలు అమ్మాయిలు దొరకని స్థితి. అంటే ఇద్దరు అమ్మాయిలు 2 ఏళ్లకి వెళ్ళాల్సిన వాళ్ళు ఒకళ్ళకి అన్నెసరిగా వెళ్తున్నారు మైనర్లుగా. అసలు అక్కడ ఏం చేయడానికి వెళ్తున్నారు? ఏమీ లేదు అక్కడ. వాడు కొద్ది రోజులు వాడుకుంటాడు, వదిలేస్తాడు. పెళ్లి పేరు మీద ఉంచుకుంటున్నాడు. అంటే వాడు బుద్ధి ఎటువంటిదో చూడండి. వీళ్ళు రేపు ఇంకో ఇద్దరు మైనర్లు, అప్పుడు ఏం చేస్తాడు? అందరినీ కలిసి పంపించేస్తాడా బయటికి? అంతే కదా. మైనర్లను చేసుకుంటున్నాడు, వాడుకుని తర్వాత పంపించేస్తాడు. వెళ్ళండి మీ చదువులు మీరు చదువుకోండి, మీ పెళ్ళిళ్ళు మీరు చేసుకుని వదిలేస్తాడా? మరి వీళ్ళ కుటుంబాల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదేనండి కొన్ని నార్త్ సైడు విలేజెస్లో ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక 60 years పెద్ద ఆమెని 18 ఏళ్ల కుర్రాడు పెళ్లి చేసుకున్నాడు. చూసారా మరి? అదే ఇంకా డబ్బు కోసం, డబ్బు చేయలేకో స్తోమత లేకో ఏదో. అంటే ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయలేక ఒకరికి చేస్తే అయిపోద్ది అంటే వాళ్ళు ఫ్లెక్సీలు అక్కడ దాకా వెళ్ళారంటే అది ప్రేమ కూడా ఉండొచ్చు. అందులో ఏం ప్రేమ అండి? ఇద్దరు అమ్మాయిలు ఎలా మీరు అన్నట్టు వీళ్ళు డబ్బు ఆశ కూడా చూపిస్తారు. వీళ్ళు చూపించినప్పుడు మేమెక్కడ పెళ్లి చేయగలంలే, ఇలా ఇచ్చేస్తే బాగుంటుంది, వాళ్ళే ఎదురు డబ్బులు ఇస్తారు ఇలాంటి వాళ్ళకి. ఇచ్చినప్పుడు వీళ్ళ అమ్మాయిని వాళ్ళు అమ్ముకున్నట్టే, ఒప్పుకుంటారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్ళు ఎదురు డబ్బులు ఇచ్చి చేసుకుని ఇంకా ఉన్నారు. ఎక్కడో కొన్ని ప్లేసుల్లో, మనం ఆ ప్లేసులు కూడా చెప్పుకోవద్దు, అలాంటి ప్లేసుల్లో వాళ్ళు 13, 12, 14 ఏళ్లకే ఇచ్చి చేసేస్తున్నారు.
అంటే ఇక్కడ మైనర్స్ కాబట్టి అది తెలుసుకుని అక్కడ ఆపేశారు మేడం. మరి ఇంకొక దగ్గర మేజర్స్ ను చేసుకున్నారు కదా, ఇద్దరు కలిసి వాడిని ప్రేమించారంట. మేజర్ అయ్యారనే కారణంతో ఇష్టపూర్వకంగా చేసుకున్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీ కూడా అంతేం ఉండదు, వాళ్ళకి ఉండదు. అట్రాక్షన్స్ తర్వాత ఒకవేళ వాళ్ళ మధ్య స్నేహబంధం ఉందేమో, ఇద్దరం కలిసి ఉందాం అని అనుకుని చేసుకున్నారా? బుద్ధి తక్కువ నిర్ణయాలు, బుద్ధి తక్కువ ఆలోచనలు. అసలు ఆలోచన అనేదే కరెక్ట్ కాదు. వీళ్ళు ఏ భావనలతో పెళ్లి చేసుకుంటున్నారు, ఆ చేసుకునేవాడు ఎందుకు చేసుకుంటున్నాడు, వాడికే బాగా పూలరంగంలాగా పండగ చేసుకుంటాడు. మరి దేశం పరిస్థితి ఏంటండి? ఇప్పుడు రెండిళ్ళకి వెళ్ళి 2 కుటుంబాలను బాగు చేయాల్సిన ఇద్దరు అమ్మాయిలు పనికిమాలిన వాడి దగ్గరికి వెళ్ళి మేము ఏం చేస్తున్నాం అనే ఆలోచన, విచక్షణ అమ్మాయిలు కోల్పోతున్నారు. ఇలా ఒక్కొక్క సంఘటన తీసుకుంటే అమ్మాయిలు ఎంత కింద స్థాయిలో ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది. అంటే కొన్ని ఇంకా మారుమూల గ్రామాలు ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు. మారుమూలు జరుగుతున్నాయి. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు ఎదురు డబ్బిచ్చి తీసుకెళ్లి చేసుకుంటున్న గ్రామాలు ఉన్నాయి. ఇంకా నార్త్ సైడ్ కుగ్రామాల్లో చూస్తే ఆ ఊళ్ళల్లో చదువులు కూడా ఉండవు. ఇంకా అలాంటి ప్లేసుల్లో కొన్ని జరుగుతున్నాయి. మరి ఇప్పుడు అమ్మాయిలు మేము సమానము, మేము ఎందులో తక్కువ అని మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి చోట్ల ఏమవుతుంది? వాళ్ళ ఆలోచన, వాళ్ళ అభిప్రాయాలు ఏమవుతున్నాయి? మరి ఆలోచించగలగాలి కదా. ఎక్కడైనా ఆ మేజర్ అయిన అమ్మాయిలకి భావాలు ఇలాగే ఉంటున్నప్పుడు మరి ఎందుకు ఆలోచించట్లేదు? ఈ వీడియోకి కొంతమంది కామెంట్స్ పెట్టారు మేడం, రే బాబు మాకు అసలు అమ్మాయి దొరకట్లేదు, పెళ్లి చేసుకుందాం అంటే 40 వచ్చాయి, నీకు ఎలా రా, ఇద్దరు ఎలా చేసుకున్నావు నువ్వు అనేది కామెంట్స్ పెడుతున్నారు. అంటే దీన్ని బాధగా చూడాలా, ఫన్నీగా చూడాలో అర్థం కావట్లేదు. నిజమే, బాధే. ఇది నిజంగా బాధే, ఫన్నీ కూడా కాదు, బాధే. ఇప్పుడు అది ఏ ప్రాంతంలో జరిగిందనేది మనకు తెలియదు. మన ప్రాంతంలో అయితే మీరు అన్నట్టు అమ్మాయిలే దొరకటం లేదు, మరి అక్కడ అమ్మాయి విలువ తెలియటం లేదు. ఇది చాలా దుస్థితి అన్నమాట. అది అమ్మాయిలు ఆలోచించాలి. మేము సమానం అంటే ఎక్కడ మీరు సమానంగా ఉన్నారు? అది ఆలోచించుకోండి అసలు ఫస్ట్. మేము ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం, మేము ఎలా ఉండాల్సిన వాళ్ళము, మాకు చదువులేంటి, సంధ్యలేంటి, మాకు రాబోయే భర్తలేంటి, మా ఫ్యూచర్ ఏంటి అని సరిగ్గా ఆలోచించుకున్నట్టయితే ఇలాంటి దరిద్ర పనులు జరగవు. అమ్మాయిల ఆలోచనలోనే ఉంది ఇదంతా కూడా. అంతేగాని నేను మగవాడి కన్నా ఎక్కువ, నా ఎందులో తక్కువ అని అనటం కాదు. ఆ ఎక్కువ తక్కువ మీరు అనుకుంటున్నప్పుడు మీ జీవితాలని సరిగ్గా నిర్ణయించుకో, సరిగ్గా సెటిల్ చేసుకోవాలి. చక్కగా చదువుకోండి, విజ్ఞతతో ఆలోచించుకోండి, మంచి అబ్బాయిని చేసుకోండి, అతన్ని కూడా గౌరవించడం నేర్చుకోండి. మీకు అదే గౌరవం దక్కుతుంది, మీ కుటుంబాలు నిలబడతాయి. అది సమానత్వం అంటే. థ్యాంక్ యూ.